గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 నుండి 23వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్టయితే కనుక రవి ఈ వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. బుధుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక మిథున రాశిలో సంచారం చేస్తాడు వారం అంతా కూడా. శని వారం మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ వారం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతు కూడా సింహరాశిలోనే ప్రతి వారంలాగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అయితే మాత్రం చాలా సంతోషంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో వాళ్ళ యొక్క అందరి మద్దతు మీకు లభిస్తుంది. అలాగే మీరు కూడా కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల అయితే చాలా అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణం కనపడుతుంది. అలాగే ఏదైనా శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా, దూర ప్రయాణాలు చేసినా, విహారయాత్రలు చేసినా, లేదా విందు వినోదం కోసం ప్రయత్నం చేసినా, లేదా తీర్థయాత్ర చేయాలనుకున్న కుటుంబంతో సంతోషంగా అందరితోటి బంధువులతో కలిపి మెలగడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా పరీక్షా విజయం కనపడుతోంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. కెరీర్కి సంబంధించినటువంటి ఒక అంచనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ కెరీర్కి సంబంధించినటువంటి ఎంపికల్లో కూడా ఏది సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే ఏది రకంగా ఎదరికి వెళ్ళాలి, ఏది మలుపు తీసుకోవాలనేటటువంటి ఆలోచనలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. దానివల్ల ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గృహయోగ్యత, ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి కనపడుతోంది. అలాగే మీ పిల్లలకి సంబంధించి పిల్లల అభివృద్ధిలోకి రావడానికి, పిల్లల కోసం సపోర్ట్ చేయడానికి, వాళ్ళకి మోటివేషనల్గా లేదా సపోర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోటి అంటే భర్తతోటి, భర్త భార్యతోటి ప్రేమాభిమానాప్యాయతలు పెరగడమే కాదు, వాళ్ళకి సపోర్టు అంటే వాళ్ళు ఎదగడానికి సపోర్ట్ చేయడానికి కూడా చక్కని అవకాశాలు, సపోర్టు బాగా కనపడుతుంది. ముఖ్యంగా సాంకేతిక విద్యల పట్ల, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల అవగాహన, ఆసక్తి బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, సంతానానికి నూతన ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసే విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. అందరితో కూడా ప్రేమగా, అన్యోన్యంగా, ఆప్యాయతంగా మాట్లాడి అందరి మెప్పు పొందడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసే ప్రయత్నం చేయగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసులు కానీ, రకరకాల పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యల నుంచి బయటపడేటటువంటి చక్కని మార్గం మీకు రాబోతుంది అని చెప్పచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. అధికమైనటువంటి ఖర్చులు చేయకండి. రుణాలు చేసి ఖర్చులు పెట్టడానికి లేదా వస్తువులు కొనడానికి, వాహనాలు కొనడానికి ప్రయత్నం చేయకండి. ఇదే ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపార మార్గాల ద్వారా, అనేక రకాల ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశాలు మాత్రం మీకు చక్కగా రాబోతున్నాయి. కాబట్టి వాటిని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేయడం వల్ల కూడా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు, వ్యాపార లబ్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది. డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక, ఆచితూచి లావాదేవీలు జరిపినట్లయితే కనుక అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. మొండి బకాయిలు కూడా మీకు వసూలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి డబ్బులు వృద్ధి అవ్వడము, పాలసీలు అలాంటివి ఏమైనా మెచ్యూరిటీ అవ్వడం, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు. కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి సమయంగా ఈ వారం కనపడుతుంది. చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నా కూడా అలాంటి కోరికలన్నీ కూడా చాలా చక్కగా తీరుతాయి మీకు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా సమయస్ఫూర్తి, అక్కడ ఉండేటటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతలు, అలాగే కాలం అనుకూలించడంతో పాటుగా గ్రహస్థితి అనుకూలించడము, చేసే పని యందు శ్రద్ధ, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఈ యొక్క వీసాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా H1B వీసాలు లాంటి వ్యవహార విషయాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఈ వారం మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి
ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఈ వారం. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి వారు, కొత్త రుణాలు తీసుకునేటటువంటి వారు, రుణాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయంగానే కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి, బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారికి, భూముల మీద పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి, లేదా ఏదైనా స్థలాలు కొనేటటువంటి వారికి ఈ వారం చాలా కలిసొస్తోంది. ముఖ్యంగా వెండిలో కానీ, లేదా బంగారంలో కానీ, స్థిరాస్తుల్లో కానీ ఎందులోనైనా సరే ఎక్కువగా పెట్టుబడులు పెట్టొచ్చు. షేర్‌లోను, ట్రేడింగ్‌లో కూడా స్వల్ప ఆదాయ మార్గాలు, స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. ఏదేమైనా కూడా అలాంటి విషయాల్లో మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని షేర్లు, ట్రేడింగుల జోలికి వెళ్ళండి. మామూలుగా జాతకంలో బలం లేకుండా చేసేటటువంటి వ్యాపారాల్లో నష్టాలు వస్తుంటాయి కాబట్టి సాధారణంగా అందరూ కూడా జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. ఇక సంతానం విషయంలో శుభ సమాచారం కనపడుతోంది. ఉద్యోగ వ్యవహార విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి చదువుల పట్ల, పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్ పట్ల మీరు బాగా ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. పిల్లల విజయం కోసం మీరు కూడా చాలా చక్కగా ప్రాకులాడే ప్రయత్నం చేస్తారు. ప్రేమికుల మధ్య కూడా సంబంధాలు మెరుగవడంతో పాటుగా కలయికలు, ప్రేమ వ్యవహారాలు చిగురించడము, కొత్త వాళ్ళని ప్రేమిస్తుంటే కనుక వాళ్ళకి మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పడానికి అనుకూలతలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వాహనాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే వాహనాలు నడిపేటప్పుడు బాగా స్పీడ్‌గా నడిపేయకండి. లేదా ఆచితూచి వ్యవహరించండి. మీరు సరిగ్గా వెళ్ళిన పక్కవాడు సరిగ్గా రాకపోవడం వల్ల యాక్సిడెంట్లు లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అయితే దూర ప్రయాణాలు మాత్రం లాభిస్తాయి కాబట్టి ప్రయాణాలు చేయొచ్చు. వ్యవసాయం చేసేవారికి పరిస్థితులు అనుకూలము, వాతావరణం అనుకూలంతో పాటుగా పంట లాభాలు కనపడుతున్నాయి. అయితే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి మాత్రం చాలా కృషి చేస్తారని చెప్పొచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నిరుద్యోగులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. ఏదైనా క్రయ విక్రయాలు జరిపే వారికి కూడా ఆదాయ లాభాలు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా విద్యా సంబంధమైన విషయాల పట్ల అనుకూలతలు, చదువుకునేటటువంటి వారందరూ కూడా చక్కని అవకాశాలు, పార్ట్ టైం జాబ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా పార్ట్ టైం జాబ్‌ల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగస్తులు అనుకూలమైనటువంటి వాతావరణ మార్పు కనపడుతోంది. స్త్రీలకి శారీరక అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. విదేశీపరమైనటువంటి ప్రయాణాలు చేయడానికి స్త్రీలకు అనుకూలంగా కనపడుతోంది. పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులకి క్రయ విక్రయాల ద్వారా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. పోటీతత్వంతో వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా సమయాన్ని, కాలాన్ని అర్థం చేసుకోవడము, లేదా ఆన్లైన్ పరమైనటువంటి విషయాలని, లేదా కంప్యూటర్‌ని, లేదా ఇంటర్నెట్‌ని ఉపయోగించుకొని చేసే వ్యాపారాల ద్వారా విశేషంగా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.